జై బాబా. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవా. భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషేద్వర్గమునంతరింపగా హరిషేద్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. రజని గారు జై బాబా. జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరిలేని పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు బాబా దర్శనాలు ఇస్తున్నారు. ఎందరో బాబాకి ఎన్నో చెప్పాలనుకుని వచ్చేవారు. కానీ ఆయన ఎదుట ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయి నోరు విప్పలేకపోయేవారు అని చెప్తోంది జ్యూసు. ఆవిడ దగ్గరుండి ఆ ప్రేమికుల దర్శనాల్లో ఉన్నారు కనుక ఆవిడ చెప్తున్నారు. చాలా మంది చాలా అడగాలనుకునేవారు. కానీ ఆయన యొక్క చిరునవ్వు చూసి కరిగిపోయి ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయి అడగవలసింది కూడా అడగకుండా నోరు మెదిపేవారే కాదు, ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయేవారని చెప్పి నిన్నటి రోజు జ్యూస్ చెప్పారు. ఈ రోజు విషయంలోకొద్దామండి. ఒకసారి బాబా నాకేసి చూసి చార్మియాన్ని నాతో యూరోప్ తీసుకువెళతాను అన్నారు. నీకు అసూయ లేదా? అడిగారు బాబా నన్ను. జ్యూస్ కూతురే కదా చార్మియాను. కానీ బాబా అంటున్నారు, నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నీకు తననే తీసుకెళ్తున్నాను, నన్ను తీసుకెళ్ళటం లేదు. ఏదైనా అలాంటిదేదైనా అసూయ ఉందా? అడిగారు బాబా. చార్మియాను నా చుట్టూ చేతులు వేసి నా దగ్గరగా జరిగింది. నిజానికి మా ఇద్దరికీ అసూయ లేదు. బాబా ఇలా అనేసరికి ఆశ్చర్యపోయాను. లేదు బాబా అని హృదయపూర్వకంగా చెప్పాను. సూఫీ మతంలోటండి ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడిపోతారట. అలాగా ఈవిడ జ్యూస్ కూడా అసూయ లేదు అని హృదయపూర్వకంగా చెప్పాను అంటే, ఆ మత సిద్ధాంతం ప్రకారం నిజంగా ఆవిడకి అసూయ లేదు. అదే చెప్పింది హృదయపూర్వకంగా అని చెప్తున్నారిక్కడ. బాబాతో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందన్న దానికంటే, ఎంత కఠోరంగా ఉంటుందో అనే ఆలోచనే వచ్చింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పమనేవారు కదా! మరి బాబా. అబద్ధాలు ఆడకూడదు. మండలి కూడా అంటారు. బాబాది ఎదురుగుండా నించున్నామంటే ఫుల్ స్కాన్ తీసేస్తారు. ఈ జన్మది కాదు, రాయి నుంచి మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు మన ఆత్మ ప్రయాణం అంతా తెరిచి ఉంచిన పుస్తకం ఆయనకి. కాబట్టి బాబాతో ఉండడం అన్నది ఎంత అద్భుతంగా ఉన్నా కూడా
ఒక్కొక్కసారి చాలా కఠోరంగా ఉంటుందని ఆలోచన వచ్చింట. బాబా చార్మియాని ఇండియాలో ఆశ్రమంలో ఉండేందుకు తీసుకువెళతాను అన్నారు. యూరోప్ అన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ బాబా మాట మార్చు అలా కాదు ఇండియాయే తీసుకెళ్ళిపోతాను అన్నట. అయితే చార్మియాను వివాహం చేసుకుని పిల్లా పాపలతో ఉండాలని కలలు కంటోంది. అసూయ స్వార్థంతో కూడిన హృదయ దౌర్బల్యం నుండి జనిస్తుందని బాబా ఒకసారి అన్నారు. అంటే ఆవిడ ఆవిడ ఆలోచన మరి వేరేగా ఉంటాయి కదా! కానీ బాబా చెప్తున్నారు. నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. కానీ ఈ కలలు కంటోంది అంటూ బాబా ఇక్కడ ఒకసారి ఒక సందర్భంలో చెప్పారట అసూయ గురించి. అసూయ అంటే వేరే ఏం కాదు. ప్రేమే ప్రేమ అనేది లేకుండా ఉంటేనే అసూయ ఉంటుంది అని చెప్పారట బాబా. అది ఇక్కడ చెప్తున్నారు. అసూయ స్వార్థంతో కూడిన హృదయ దౌర్బల్యం నుండి జనిస్తుందని బాబా ఒకసారన్నారు. అంటే కొంచెం సరళంగా ప్రేమ అనేది లేకుండా ఉంటేనే అసూయ ఉండడానికి అవకాశం ఉంది అని ఇక్కడ కూడా మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 10 రోజులు చాలా వేగంగా గడిచాయి. స్త్రీమండలికి కొంత మానసిక ఉల్లాసం కలగడానికి చార్మియాను వారిని పలుచోట్లకు తీసుకెళ్ళింది చార్మియాను. ఆ తర్వాత అంటే నాతో పాటు మెడికల్ బిల్లు, భక్తులందించిన విరాళాలు తీసుకువచ్చా. అంటే అప్పుడప్పుడు కొంతమంది ఇస్తూ ఉంటారు కదా! విరాళాలు. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన డాక్టర్ బిల్స్ అన్నీ కూడా దగ్గరున్నాయి. ప్రాగ్ నుండి మిట్టిల్ బీచ్‌కి 2 అంబులెన్సుల బిల్లు $800 అయింది. రానోగేలి జమా ఖర్చుల లెక్కలన్నీ చూస్తూ ఉంటుంది. ఆమె బాబా మంచం కాళ్ళ దగ్గర నిల్చుని ఉంది. ఆ బిల్లులన్నీ జాగ్రత్తగా తన బ్యాగ్‌లో పెట్టుకుంది రానో. బాబా చాలా విషయాలు మాట్లాడిన తర్వాత వీలు చూసుకొని, నేను బాబా అంటే ఈ మ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. చాలా కష్టమైంది కూడా. ఆ బిల్లు అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంది. అవన్నీ మరి చెల్లించాలి కదా! దాని గురించి ఆలోచిస్తూ ఆ బిల్స్ అన్నీ కూడా రానో గేలికి ఇచ్చింటే ఆవిడ జాగ్రత్త పెట్టింది. అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కంటిన్యూ చేస్తున్నారావిడ. ఈ దర్శనాలవ్వడం, చార్మియాన్‌తో బాబా అలా అనడం. ఆ తర్వాత ఈ బిల్స్ గురించి మాట్లాడుతూ ఆవిడ బాబా కాళ్ళ దగ్గర అంటే నించుందావిడ. కానీ బాబాను ఒకటి అడగాలి అనిపించింట జ్యూస్‌కి. ఏమని? యేసు ప్రభు యొక్క బాల్య జీవిత విశేషాలు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏమీ తెలియవు అన్నాను. అంటే మనకెప్పుడు కూడా మనకు కూడా అంతే కదా! యేసు ప్రభుది బాల్యం విషయాలే తెలుసు. అంటే ఆ తర్వాత 12-30 సంవత్సరాల వరకు కూడా ఏం జరిగిందో మాకు తెలీదు. అది మీకు తెలుసా అని అడిగింట బాబాని. బాబా అంటున్నారు ఇవన్నీ నేను రాసిన ద బుక్‌లో ఉన్నాయి అన్నారు. ద బుక్ అంటే రహస్య గ్రంథం. రహస్య గ్రంథం గురించి మనందరికీ తెలుసు. బాబా అది సీక్రెట్ బుక్ అని రాశారు కదా! అందులో నేను క్లియర్‌గా రాశాను అని చెప్పారట. ఆ పుస్తకం చదివే అవకాశం మాకు వస్తుందా బాబా అని అడిగాను. రానో బాబా మా జీవితంలో ఆ అవకాశం ఉందా అని కూడా రానో కూడా అడిగింది. మళ్ళీ రెట్టించి అడిగింది. అవునని తల ఊపారు. తప్పకుండా వస్తుంది. యావత్ ప్రపంచం కోసం ఇచ్చాను ఆ పుస్తకం అని బాబా చెప్పారు. ఇలా జరుగుతున్న సమయంలో మా నీగ్రో వంట మనిషి అల్బెర్టా తన పిల్లల ఫోటోలు తీసుకొచ్చి బాబాకు చూపించింది. అంటే వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషి ఏం చేసిందంటే తన పిల్లల ఫోటో తీసుకొచ్చి బాబాకు చూపించింది. బాబా మా ఇద్దరికేసి 2, 3 సార్లు చూసి సంకేతాలు చేశారు. అక్కడ రానో ఉంది. బ్రూస్ పని మనిషొచ్చి ఆహ్, బాబాకి ఫోటోలు చూపించింది. బాబా వెంటనే ఏమన్నారు, జ్యూస్‌నిని ఆ నీగ్రో అతనికి కలిపి ఏవో సైగలిస్తున్నారు. అర్థం కాలేట జ్యూస్‌కి. ఇంతలోకి రానో చెప్పింది. బాబా మిమ్మల్ని షేక్ హ్యాండ్ తీసుకోమంటున్నారు అన్నట్టు. అంటే నీగ్రో ఆవిడని, జ్యూస్‌ని. అంటే పని మనిషి అంటే మామూలుగా పని మనిషిగా చూసుకున్నారు తప్ప, ఒక స్నేహభావం ఏముండదు కదా! మనం మామూలుగా ఇంట్లో పనోడు మామూలుగా అభిమానం చూపిస్తాం గానీ, అట్లా ఏ స్నేహభావం కలగకపోవడం అలా ఏమి ఉండదు కదా! కానీ బాబా సడెన్‌గా ఇలా అన్నారట. మీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అని. మా ఇద్దరికీ చాలా కాలం నుంచి పరిచయం ఉంది. మేమిరువురం గాఢంగా షేక్ హ్యాండ్ తీసుకున్నాం. బాబా సంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే వ వ జ్యూస్ అనింది. అందుకే ముర్షిదా అయ్యే అవకాశం ఆవిడకి భగవంతుడు బాబా ఇచ్చారండి. అంటే బాబా ఏం చెప్తే అది ఇమ్మీడియేట్‌గా ఎందుకు, ఏమిటి ఆవిడ ప్రశ్నించేది కాదు. అక్కడ చూడండి చార్మియాన్ నీకు అసూయ అంటే అస్సలు లేదని హృదయపూర్వకంగా చెప్పింది. ఇక్కడ బాబా కూడా ఆ అమ్మాయిని షేక్ హ్యాండ్ ఇయ్యంటే వెంటనే ఏం ఆలోచన లేకుండా హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చాను అని చెప్తోంది. బాబా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. బాబా చేయించిన ఈ పని తెల్ల జాతి వారు, నల్ల జాతి వారి మధ్య స్నేహానికి సంకేతంగా భావించాను అంటున్నారు జూసు.
ఈనాడు చాలామంది నల్లజాతి వారి చేతుల్లో తుపాకీలు పట్టుకుని తమ పూర్వీకులకు తెల్లవారు చేసిన దౌర్జన్యానికి ప్రతీకారం తీర్చుకుంటున్న ఈ సమయంలో బాబావారు చేసిన కృషి మంచి ఫలితాన్నిచ్చింది. న్యూయార్క్‌లో చాలామంది నల్ల జాతి వారు కూడా బాబా శిష్యులయ్యారు అని చెప్తోంది. బాబా ఏదైనా ఒక చిన్న పని చేసినా కూడా యావత్ ప్రపంచానికి ఉపయోగపడే పనే చేస్తారండి. ఏది చేసినా సరే అది చిన్నదైనా, పెద్దదైనా కూడా. అదే చెప్తోంది. ఆ రోజు ఆ షేక్ హ్యాండ్ వలన తెల్ల జాతి వారికి, నల్ల జాతి వారికి మధ్య ఈ సంకేతం స్నేహానికి చిహ్నంగా నాకనిపించిందని జ్యూస్ చెప్తున్నారు. బాబా వారి చికిత్సకు చాలా ధనం ఖర్చయింది. ఒక పేద వృద్ధురాలు బాబా కోసం $400 నా చేతికిచ్చింది. ఆమె భవిష్యత్తు జీవితానికి డబ్బు చాలా అవసరం. అందుకు బాబాని అడిగి ఆయన ఒప్పుకుంటే తీసుకుంటానని చెప్పా. బాబాకి అందరి భవిష్యత్తు తెలుసు. బాబా ఆమె కోరికను మన్నించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అనిపించింది. 4 నెలల తర్వాత ఆమె అకస్మాత్తుగా మరణించింది అని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కూడానండి నాగేశ్వరరావు గారు చెప్తారు. ఎవరేమిచ్చినా తీసుకునేవారు కాదట కానీ, ఈ వృద్ధురాలిచ్చింది మాత్రం బాబాయే స్వయంగా దోసిలి పెట్టి తీసుకున్నారటండి. కష్టార్జితం. ఆవిడ చాలా కష్టపడి కష్టార్జితాన్ని మొత్తం తీసుకొచ్చేసి, అంటే నా ఫ్యూచర్ ఎలాగా? నా నే అంతా ఈయనకిచ్చేస్తే నేను రేపటి నుంచి ఎలా తినాలి? ఆ ఆలోచనే లేకుండా సమస్తం తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టిందండి ఆవిడ. పెడితే బాబా దోసిలి పెట్టి తీసుకున్నారట. అడుగుతారు కూడా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నావా అని అడిగితే, నా భవిష్యత్తే నువ్వో ఏదో అంటుందండి ఆవిడ. చాలా అద్భుతమైన మాట మాట్లాడుతుంది. అంటే అందరి భవిష్యత్తులు తెలిసినవాడివి నీకే తెలుసు నా భవిష్యత్తు గురించి అని అంటుంటావిడ. ఆ సందర్భాన్ని కూడా ఇది ఈ సందర్భం ఎప్పుడో నాకు తెలీదు గాని నాగేశ్వరరావు గారు చెప్తారు. ఎంత అపురూపంగా తీసుకున్నాడంటే తండ్రి, అంటే ఆ రకంగా ఆమె సంస్కారాలన్నీ ఆయన తీసేసుకున్నాడు అని అర్థమొచ్చేలా బాబా దోసిలి పెట్టి చాలా ప్రేమగా తీసుకున్నారట. అదే మెహరాబాద్ కొత్తల్లోటండి ఒకతను నోట్ల కట్టలు తీసుకొచ్చి బావ దగ్గర పెడితే, వెంటనే అక్కడున్న అగ్నిలో విసిరేయమన్నారట. అంటే అప్పటికి చాలా ఇబ్బందిగా ఉంది. ఫైనాన్స్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ టీలు తాగుతున్నారు. ఒక పూటే భోంచేస్తున్నారు. అలాంటి టైంలో ఒకతను దాతొచ్చి ఇచ్చాడు. కానీ బాబా వెంటనే అందులో పడేశారు. "అదేంటి బాబా మనకు ఉపయోగపడుతుంది కదా! మెహరాబాద్ డెవలప్‌మెంట్‌కి దానికంటే" బాబా అంటారు, "వాడి డబ్బుతో పాటు వాడి సంస్కారాల భారాన్ని కూడా నేను మొయ్యాలి" అంటారు. అలాగా ఇక్కడికి తీసుకున్నారు అంటే అర్థమేంటి? ఆవిడకింక అయిపోయింది. అంట పరిపూర్తిగా, హృదయపూర్తిగా తండ్రికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చింది కనుక, అప్పటి వరకు ఆరోగ్యం బావుంట, ఈ చర్య అయిన 4 నెలల తర్వాత ఆవిడ బాడీ డ్రాప్ చేసింది. అంటే తండ్రి యాక్సెప్ట్ చేశాడు. అంటే సంస్కార నిర్మూలన జరిగిపోయింది. దాని వలన ఆవిడ మరణించిందని ఇక్కడ జూస్ గారు చెప్తున్నారు. అంటే బాబా ఒకసారి అంగీకరించి తీసుకున్నారు అంటే అది నిజంగా చాలా అదృష్టమైన చర్యన్నమాట అది. బాబా 'ద బుక్' గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బాబా ఉపాసిని మహారాజు నుండి వచ్చేశాక ఒక కర్రబోనులో కూర్చుండి ఏడాది పాటు శ్రమించి ఆ గ్రంథం రాశారు. ఆ గ్రంథాన్ని ఒక రేకుపెట్టెలో పెట్టి తాళం వేసి తన మంచానికి గొలుసులతో కట్టి ఉంచేవారు. ఆ తర్వాత దాన్ని బొంబాయిలోని ఒక బ్యాంకులో భద్రపరిచారు. ఆయన శరీర విరమణకు కొన్ని రోజుల ముందు బ్యాంకు నుండి ఆ పెట్టె తీసుకున్నారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. దానికోసం అందరం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. జ్యూస్ చెప్తోంది ఈ రహస్య గ్రంథం గురించి. బాబా హార్ట్ డేల్లో ఉన్నప్పుడు మాయ తన ప్రభావం చూపింది. బాబా ఉన్న ఇంటి యజమానురాలు ఆ ఇంటిని బాబా వారి వినియోగం కోసం ఇచ్చి తను వేరే చోట ఉండేది. ఆమె భర్త ఆమె నుండి విడిపోయి న్యూయార్క్‌లో ఉంటున్నాడు. ఒకరోజు ఉదయమే అతడు వచ్చి బాబాను, మండల్‌ని ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేశాడు. మండలి ఆమెను కలిశారు. ఆమె వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకుంది. ఆ విధంగా అప్పటికి ఇల్లు ఖాళీ చేయవలసి రాలేదు. తర్వాత మరొక ఆమె హర్టిడెల్‌లో దేవుని ఇంటికి యాత్రకు వచ్చానని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆ దర్శనాల్లో కానీ, వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళు ఫేస్ చేసినవి కూడా వీడు చెప్తున్నారు. ఒక ఇంట్లో దిగినప్పుడు అంటే మాయా ప్రభావం అప్పుడప్పుడు చూపుతూ ఉంటుందంటారు కదా! అలా సడెన్‌గా ఆమె భర్తొచ్చి ఖాళీ చేసేయమంటే ఖాళీ చేయడానికి వీలు లేకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవడం వల్ల అది అలా గట్టెక్కిందని చెప్తున్నారు. కొంతమందేంటి దేవుని ఇంటికొచ్చామనే ఫీలింగ్‌తో బాబా ఉన్న విడిదికొచ్చి బాబాని దర్శనం చేసుకునేవారు అని చెప్తోంది. బాబా సోదరి మణి, సద్గురువు నీ కర్మలను తొలగించడు. అయితే నెత్తి మీద బరువును భుజాల మీదకు మారుస్తాడు అని ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది సోదరి మణిజ.
బాబా కూడా అంటారు కదా! "నీ కర్మల్లో నేను ఇంటర్‌ఫియర్ అవ్వను. నీకు నేను సహాయం చేస్తాను." నెత్తి మీదున్న బరువు భుజాల మీదకెళ్తే మొయ్యగలమండి. బ పూర్తిగా బరువంతా నెత్తి మీద పెట్టేస్తే అడుగు కూడా వేయలేం. అదే భుజాలు అంటే సహాయం అన్నమాట. భగవంతుడి సహాయం అందుతుందని ఇండైరెక్ట్‌గా మళ్ళీ చెప్తోంది. నెత్తి మీద బరువును భుజాల మీదకి మారుస్తాడు అని ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది సోదరి మణిజ. దర్శన సమయంలో బాబా ఒకసారి వచ్చే సంవత్సరం చార్మియాన్ అనారోగ్యం పాలవుతుంది అని మళ్ళీ కొంతసేపటికి కానీ నేను ఆ విషయంలో జోక్యం చేసుకొని సహాయం చేస్తాను అన్నారు బాబా. నాకు జ్యోతిష్ శాస్త్రం బాగా తెలుసు. వచ్చే సంవత్సరం గ్రహాల స్థితిని గురించి భయం పట్టుకుంది. ఆ తర్వాత చార్మియాన్ చెప్పిన విషయం ఏమిటంటే తన ప్రయాణంలో ఒక్కరోజు కూడా సుఖంగా లేదని, రోజూ బాగా అలసటగా ఉంటూ జలుబు, ఫ్లూలతో బాధపడ్డానని చెప్పింది చార్మియాన్. బాబా ఇండియాకు వెళ్ళిపోతూ చార్మియాన్‌కి కొన్ని రోజులు స్కాట్లాండ్‌లో గడపడానికి అనుమతిచ్చారు. స్కాట్లాండ్ వాతావరణం ఆమెకు పడలేదు. న్యుమోనియాతో చాలా బాధపడింది చార్మియాన్. ఆఖరికి చచ్చిపోతుందేమో అని భయం కూడా వేసింది నాకు. తిరుగు ప్రయాణానికి ముందు రోజు చాలా జబ్బు పడింది చార్మియాన్. అయితే చాలా ఆశ్చర్యకరంగా మర్నాటి ఉదయానికి ఆమె మామూలు మనిషి అయ్యింది. అసలు జబ్బే చేయనట్లు చాలా ఆరోగ్యంగా కనిపించింది చార్మియాన్. ఈ విధంగా గురుదేవులు సంస్కారాలను నెమ్మది నెమ్మదిగా తీసివేశారు. సంస్కార భారమంతా ఒకేసారి పడకుండా సహాయం చేశారు. ఇందాక మణి చెప్పింది కదా! నెత్తి మీదున్న బరువును భుజాలకి మీదకి పారుస్తారని. అలాగే చార్మియాన్ ఆరోగ్య విషయంలో అనారోగ్య విషయంలో కూడా అంచెలంచెలుగా ఆవిడ సిక్కయి ఆఖరికి ఫైనల్‌గా రికవర్ అయిపోయింది. ప్రభువు సహాయం అలా అందింది అని చెప్తోంది జ్యూసు. బాబా తిరుగు ప్రయాణానికి ముందు రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సరోష్ బంధువులతో టీ తీసుకుంటున్న సమయంలో ట్రావెల్ బ్యూరో నుండి ఫోన్ కాల్ వచ్చింది. మరునాడు బాబా బృందం వారు ప్రయాణం చేయవలసిన విమానం రద్దు అయ్యిందని. మేమందరం చాలా ఆర్దుత చెందాం. నేను పాన్ అమెరికన్ ఎయిర్‌వేస్ వారితో మాట్లాడాను. బాబా వెళ్ళవలసిన ఫ్లైటు విమానంలోంచి ఒక స్త్రీ ప్రయాణికురాలు పడిపోయిందని, అందుచే ఫ్లైట్ క్యాన్సిల్ చేశామని చెప్పారు వారు. అయితే వారు మరొక సాధారణ టూరిస్ట్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అయితే దానిలో స్లీపింగ్ సదుపాయం లేదని చెప్పారు వారు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని మేము బాబాని కోరాం. అయితే బాబా టూరిస్ట్ విమానంలోనే ప్రయాణించడానికి నిర్ణయించారు. బాబా కోరిన విధంగా వీడ్కోలు చెప్పడానికి కొద్ది మంది మాత్రమే విమానాశ్రమానికి వెళ్లారు. అంటే బాబా ఇంక రిటర్న్ అవుతున్నారు కదా! ఏ అనుకున్న బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏదో చిన్న ప్రాబ్లమ్ వల్ల. మామూలు విమానం ఇస్తాను అన్నారట. అందులో ఏంటి పడుకుందుకుండదు. కూర్చునే ఉండాలి. కొన్ని గంటల పాటు కూర్చోవడం అంటే బాబా ఆరోగ్య పరిస్థితి అలా ఉంది కదా! క్యాన్సిల్ చేసుకోమన్నా కూడా బాబా లేదు. అందులోనే వెళ్ళిపోతాను అని చెప్పారు. కొద్దిమందికే ఎయిర్‌పోర్ట్‌కి రావడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు అని చెప్తోంది జ్యూసు. 2 గంటల ముందే విమానాశ్రమానికి చేరుకున్నాం. బాబాకి బై చెప్పడానికి దగ్గరికెళ్ళాను. కొత్త వారిని చూసినట్లు పొమ్మని చేతితో సైగ చేశారు. విమానాశ్రమంలో మరోవైపు కూర్చున్న స్త్రీ మండలి దగ్గరకు వెళ్ళమని బాబా సైగ చేశారని ఆది చెప్పాడు. బాబాకి గుడ్ బై చెప్పలేకపోయాం మేం. 1958 సంవత్సరంలో మిట్టెల్ బీచ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. బాబాతో చాలా కాలం గడిపిన కిట్టీదేవి బాబాతో ఇండియాకు బయలుదేరింది. అయితే బాబా ఆమెను మిట్టెల్ బీచ్‌లో ఉండిపోమన్నారు. ఆ విషయంలో మరలా ఏ విధంగా చర్చ జరగలేదు. ఇప్పుడు జ్యూస్ కూడా బై చెప్దానంటే బాబా ఏమన్నారు, "అక్కడే ఉండిపో" అన్నట్టుగా. అంటే సూఫీయిజానికి మృత్యుదాకా ఉంది కదా ఆవిడ. అలాగా ఇక్కడే ఉండిపో అన్నట్టు సైగ కిట్టీ డేవికిచ్చినట్టుగా మిట్టెల్ బీచ్‌లో నాకలా ఇచ్చారేమో అనిపించిందంటోంది. కానీ ఆది అంటున్నాడు, "నా దగ్గరికి కాదు స్త్రీ మండలి దగ్గరికి వెళ్ళమని" అన్నట్టుగా ఆది చెప్పాడు అని చెప్తోంది. ఇంకా ఆఖరికి నేను బాబాకి గుడ్ బై చెప్పలేకపోయాను అని చెప్తోంది. మార్గరెట్ క్రాస్ కూడా ఇలాంటి సంఘటనే చెప్పింది. ఆమె బాబా ఆశ్రమంలో 8 ఏళ్లు గడిపింది. బాబాతో డెహ్రాడూన్‌కి బయలుదేరింది. అకస్మాత్తుగా బాబా ఆమెను ఇంగ్లండ్‌కి తిరిగి వెళ్ళిపోమన్నారు. ప్రయాణ ఖర్చులకి సరిపడా డబ్బు ఇచ్చి పంపించేశారు. స్టేషన్ నుండే తన లగేజీ వేరు చేసుకుని వెనక్కి బయలుదేరింది మార్గెట్. ఆ బాబా ఆమె కేసి చూడనైనా చూడలేదు. ఆలింగనం మాట దేవుడెరుగు. అంటే ఒక్కొక్కళ్ళ విషయంలో బాబా ఎందుకో అలా చేసేవారు. అందుకని మార్గరెట్ విషయంలో కూడా అంతే. బాబా సడెన్‌గా చేంజ్ చేసేసి నువ్వు ఇంగ్లండ్‌లోనే ఉండిపోవాలి అని చెప్పి వెనక్కి పంపించేసారట ఎయిర్‌పోర్ట్ నుంచే కూడా. ఆ చర్యలకి మనకి అవగతం కాదు గానీ, ఆయన ప్లానింగ్ వేరేగా ఉంటుంది కనుక దాని గురించి చెప్పింది తప్ప తనకి ఏ భావన కలిగిందనేది జ్యూస్ మనకిక్కడ చెప్పలేదు. అలాగే
బరేనీ బిల్లో కూడా చెప్పింది. ఆమె ఇండియాలో బాబా ఆశ్రమంలో 8 ఏళ్లు ఉంది. ప్రతి విషయంలోనూ బాబా ఆజ్ఞల్నే పాటించేది. ఆమె స్విట్జర్లాండ్‌కి తిరిగి వెళ్ళేటప్పుడు భవిష్యత్తు గురించి ఏ విధమైన ఉద్దేశమూ లేదు. బాబా దగ్గరికి వెళ్లి ఆయన సలహా కోరింది. బాబా అక్షర ఫలకం ద్వారా ఇలా అన్నారు: "ఏమిటి నువ్వనేది? 8 ఏళ్లుగా ఇక్కడున్నావు. ఏం చెయ్యాలో తెలీదా? నీకు నువ్వే తెలుసుకోవాలి. నేనెందుకు సూచనలివ్వాలి?" అన్నారు బాబా. ఆమెకు నోట మాట రాలేదు. అయినా మళ్ళీ అడిగింది. బాబా అన్నారు, "పెళ్లి చేసుకోవాలనిపిస్తే పెళ్లి చేసుకో. ఇక్కడ 8 ఏళ్లు ఉన్నా నా దగ్గర నుండి ఏం నేర్చుకున్నావు? అంతా వృధా." అంటే ఆయనకన్నీ తెలుసండి. మన మనసులో ఏమనుకుంటున్నామో, ఏం కావాలనుకుంటున్నామో, ఏం కోరుకుంటున్నామో ఆయనకు తెలుసు కనుకే 8 ఏళ్లున్నావు, మళ్ళీ నన్నడుగుతున్నావు. అంటే అంటారు కదా! బాబా నేను కోరుకునేదే మీరు కోరుకోండి అంటారు. కానీ మనం అలా కోరుకోం. మనం కోరుకునేదే బాబా కోరుకునేలా కోరుకోమంటాం బాబాని. అందుకని బాబా చెప్తున్నారు, "8 ఏళ్ల నుంచి ఉంటున్నావు. కానీ నీ మనసులో ఆవిడకుంది మాట. పెళ్లి చేసుకోవాలనిపిస్తే పెళ్లి చేసుకో. ఇక్కడ 8 ఏళ్లు ఉన్నా నా దగ్గర నుండి ఏం నేర్చుకున్నావో అంతా వృధా" అన్నారు బాబా. ఆమె మరలా మరలా బాబాను వేడుకుంది. ప్రపంచాన్ని ఎదుర్కొనే కంటే బాబా వారి నియమాలు పాటించడం సులభం. నేనిప్పుడేం చేశాను? బాబా వాంఛించినట్లు జీవించానా? ఎవరు ఒప్పుకున్నా, లేకపోయినా నేను చెప్పేది ఒకటే. నేను కేవలం మానవ మాత్రురాలిని. బాబా నన్ను ప్రేమిస్తున్నారనే భావిస్తున్నా అని ఆవిడందుట. ఈ ఐరనీ బిల్లో అన్నావిడందుట. బాబా కార్య విధానంలో రానో చెప్పిన మరో ఉదంతం మనం తెలుసుకుందాం. బాబా అప్పుడప్పుడు తన శిష్యులను వెదుకుతూ ఉండేవారు. వారిలో కిట్టీతో పాటు నేను కూడా ఉండేదానను. బాబా మమ్మల్ని లెక్క చేయకుండా వడివడిగా నడిచి వెళ్ళేవారు. పక్కన మేము ఉన్నామని ఎరుక లేకుండా ఎవరో కొత్త వారితో ఉన్నట్టు నిర్లక్ష్యంగా ఉండేవారు బాబా. దారిలో కొత్తవారిని కూడా నవ్వుతూ పలకరించేవారు. బాబా ఇలా చేయడం వలన ఈ అసాధారణ ప్రవర్తనకు కారణం ఏమిటా అని బాగా ఆలోచించా. బాబా ఎరుక పూర్వకంగానే మేమెవ్వరమో తెలియనట్టు నటిస్తున్నారు. నటనకు ప్రయత్నం అవసరం. అంటే బాబాకు మా యొక్క ఉనికి నిరంతరం జ్ఞాపకం ఉంటుంది. ఇలా ఆలోచించాక నా మనసు కుదుటపడింది. అదే కిట్టీకి చెప్పాను. ఇది సరైన పరిష్కారమో కాదో నాకు తెలియదు కానీ, బాబా మేమెవరమో తెలియనట్లు నటించడానికి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు కదా అనిపించింది. ఆ తర్వాత బాబా మమ్మల్ని ఎలా నిర్లక్ష్యం చేసినా బాధపడటం లేదు అన్నారు జూసు. బాబాని కుర్చీలో ఎత్తి పట్టుకుని విమానంలోకి చేర్చారు. మెట్ల దగ్గర జనం గుంపులు గుంపులుగా చూస్తూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు. చాలా హడావిడిగా ఉంది ఎయిర్‌పోర్ట్ అంతా. బాక్సింగ్ ఛాంపియన్‌కి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఫిన్నిష్ వనితకు ఫోటోలు తీసుకుంటున్నారని తెలుసుకున్నాం. స్త్రీలు విమానంలోకి వెడుతుంటే మెహ్రా మందులు పెట్టుకునేందుకు చిన్న వెండి బాక్సు కానుకగా ఇచ్చా. ఆమె బాబా అనుమతి తీసుకున్నావా అని అడిగింది. నేను అవును అన్న తర్వాత మెహ్రా దానిని తీసుకుని ఇందులో బాబా వారి కురులు జాగ్రత్త చేస్తాను అని చెప్పింది. చూడండి మెహ్రా ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో. ఎయిర్‌పోర్ట్ అంతా హడావుడిగా ఉంది అంటే ఏంటి? ఎవరి కోసం ఫోటోగ్రాఫర్‌లు ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడేంటి స్త్రీలు విమానం ఎక్కుతుంటే మెడిసిన్స్ పెట్టుకుందుకి వెండి బాక్స్ ఇచ్చిండు జ్యూసు. "బాబా అనుమతి తీసుకున్నావా?" అని అడిగింది మెహ్రా. అడిగితే తీసుకున్నాను. అంటే వెంటనే మెహ్రా ఏమంటుంది? తన కోసం కాదు చూడండి. ఇందులో బాబా వారి వెంట్రుకలు జాగ్రత్త చేస్తాను అని చెప్పింది మెహ్రా. అంటే వాళ్ళ ఆలోచనల్లో, చేతలలో, హృదయంలో అంతటా బాబా నిండి ఉంటారు కనుక, బాబా తలంపు తప్ప ఇంకేం లేదు అని మెహ్రాకు ఉంది అనడానికి ఇది మనకి చక్కటి ఉదాహరణండి. తర్వాత మిగిలిన పురుషులిద్దరూ సిటీలోకి తిరిగి వచ్చేశారు. వారు మరో విమానంలో లండన్ వెళ్తారు. సరోషు వెళ్లి అక్కడ కార్ల తయారీ పరిశ్రమను చూసి రావడానికి బాబా అనుమతించారు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు బాబాతో రావడానికి ముందు అహ్మద్‌నగర్ సిటీకి మేయర్‌గా పోటీలో నించున్నారు. పోటీలోంచి విరమించుకుందామనుకున్నాడు. బాబా వారించారు. అతడు అక్కడ లేకపోయినా రెండవసారి మేయర్‌గా ఎన్నికైనాడు. చార్మియాను బాబాతో తన యూరప్ యాత్ర గురించి చెబుతుంది. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసిందండి. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. భారతి బాలకృష్ణ గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। हो जावे
नार जहलतनी ये कर खुद रत्न परमातु चलागी आश भक्तों ने के बख्शी नूरी मातु अयामुर शद मेहर बाबा चरण पर तुझ न धरिए सर खुदाना जात दीवा के पते भाई तो मेहरबान तुझे मालिक हकीकत नो तू आशी हीरे आरफ भी तुझे धरी न्याय वहदत मारे पतनो होई तू पांतु अमोर है रब ने सालिक बकरे ज्ञान ईजदन कि तुम पर महात्मा ज्ञानी चने मुख तार इरपांत उदाना प्रेम नो प्यालो पिलावी मस्त मुने करते तुझ पर जान सदके साखिया ईद पयमांत हमारी नाव भर धर ये तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा चीनी गे बातु हमारा ना खुदा है मेहर बाबा चीनी गे बातु तुझावे नार जहलतनी ये कर खुद रत्न फरमातु चलागी आश भक्तों नेक बख्शे नूरे ईमातु। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा नी। జై బాబా అండి అందరికి. జై బాబా జై అండి, బాబా అందరికీ అండి. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా.